RTI Live News. Ask for right. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో దళితులందరూ ఏకతాటిగా ఏకమై దళిత బంధు కోసం ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో దళితులందరూ తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న దళితులతో మా ప్రతినిధి సన్ని ముఖాముఖి. ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలానికి చూసుకుంటే బస్టాండ్ ఆవరణలో అయితే ఇక్కడ చూసుకుంటే దళితులందరూ అయితే దీక్షలు చేపడుతున్న సిచ్యువేషన్ అయితే అవుతుంది. మనం రిజల్ట్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మాత్రం దళిత మందికి సంబంధించి మాకు దళిత బంధు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ దళితులు అయితే దీక్షలకు తిన్న పరిస్థితి కూడా ఇక్కడ అవుతుంది. మనతో పాటు ఇక్కడ దీక్షలు తీసుకున్న వ్యక్తులందరూ వాళ్ళ మాట్లాడుతున్నారు. చెప్పండి, ప్రధానంగా మీరు దీక్ష చేయడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వము కేసీఆర్ గారు ముందు ఆలోచనతోటి దళితులు ఇంకా దళితులుగానే ఉండకూడదు, వాళ్ళలో కూడా అభివృద్ధి జరగాలి అంటే ఒక పెద్ద పథకం అంటే 10 లక్షల రూపాయలు ఇచ్చి వారికి వాళ్ళు కూడా అభివృద్ధి మార్గంలో నడవాలనే మార్గంతో ఏ ప్రభుత్వం కూడా పెట్టేటువంటి ప్రభుత్వ ఆలోచనతోటి కేసీఆర్ గారు పెట్టారు. అది ఫస్ట్ విడతలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నప్పటికీ మరి ములుగు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే సీతక్క గారు తీసుకున్నారు. మరి రెండో విడత కూడా దళిత బంధు అమలైంది. మరి అది ఎందుకు ఆఫ్ చేస్తున్నారో మాకు అర్థం కాకుండా లేదు. వెంటనే ఆ యొక్క నిధులను విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. మనతో పాటు కొంతమంది కూడా ఉన్నారు. ఆయన మాటలు చేస్తున్నారు. ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏమని కోరుకుంటున్నారు, అసలు ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా ప్రతి పేద దళితుడు ఈ 10 లక్షలతోటి వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసమై ఖచ్చితంగా తోడ్పడతాయని చెప్పేసి దాని మీద చాలా పెద్ద ఆశతోటి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దయచేసి గవర్నమెంట్ ఈ 10 లక్షలు అనేది ప్రతి దళిత మంజూరైన ప్రతి దళిత బిడ్డకు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ప్రధానంగా మనం చూసుకుంటే విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. దాదాపు చాలా రోజుల నుంచి కూడా దీక్షలు కూర్చుంటున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఏదైతే దీనికి సంబంధించి ఎవరైతే ప్రభుత్వం నుంచి కూడా మాకు తక్షణమే ఇది చేయాలని చెప్పేసి ఇక్కడ దళితులు వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. మనతో పాటు ఇంకొక వ్యక్తున్నారు. ఆయన మాటలు వేసిన ప్రతినిధి. చెప్పండి, ప్రధానంగా అసలు మీరు ఏమంటే మనిషి అవుతుంది? సుమారు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల కంటే మునుపు కూడా ఈ భారతదేశాన్ని పాలించినటువంటి ఈ చరిత్ర చూసుకున్నట్టయితే మరి ఈ భారతదేశానికి మూలవాసమైనటువంటి మా దళిత జాతిని అనగదొక్కి మాకు చదువు లేకుండా, మాకు అధికారం లేకుండా, మాకు కనీసము ఉండడానికి ఇంటి స్థలాలు కూడా లేకుండా, పంట పండించుకునే స్థలాలు కూడా లేకుండా చేసి మమ్మల్ని అట్టడుగు వర్గానికి నెట్టివేసి మీరు అంటరాని వాళ్ళు ఊరవుతూనే ఉండాలని చెప్పి ఈ గత పాలకులు స్వతంత్రం రాకంటే ముందుగానే అట్లా చేయడం జరిగింది. మరి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ భారతదేశాన్ని పాలించినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఈ దళితుల పైన ఎలాంటి ఆలోచన చేయకుండా, అభివృద్ధి వైపు నడిపించకుండా ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయినటువంటి గత ప్రభుత్వంలో మన కేసీఆర్ గారు దళితుల్ని గుర్తించి మరి వీళ్ళకు కనీసం మనము ఈ భారతదేశంలో ఎంతో అన్యాయం జరిగింది, మన ప్రభుత్వాన్ని గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే దళితుల ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెందినట్టయితే వీళ్ళు అభివృద్ధి మార్గంగా నడుచుకొని వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు కొంచెము సమాజంలోకి వచ్చేటువంటి పరిస్థితులు అని చెప్పి గుర్తించి మరి మాకు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలాంటి రాజకీయ పార్టీలకు కానీ మరి ఇంకా ఎదిరి కూడా ప్రోబలం చెందకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఇది చెందాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి పథకము. మరి దాంట్లో మొదటి విడత ములుగు జిల్లాలో 110 మందికి యూనిట్లు వచ్చినప్పటికీ మరి అవి పూర్తిగా తీసుకోవడం జరిగింది. రెండో విడతల 1100 మందికి 1105 యూనిట్లు ములుగు జిల్లాలో రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ మరి వీళ్ళు రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తున్నారో, ఏ ఎమ్మెల్యే అయితే గెలుస్తున్నారో ఆ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుందామన్న ఆలోచనతోటో లేకపోతే ఇంకేదో తోటి కానీ మాకు వచ్చినటువంటి యూనిట్లు డబ్బులు వచ్చి ఉండి కలెక్టర్ గారి అకౌంట్ లో ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వము ఈ రాజకీయంగా ఎలక్షన్ అయిపోయి ఇన్ని రోజులు గడిచినప్పటికీ కూడా సుమారు 3 నెలలు గడవడానికి కాలం అయిపోయి వస్తుంది. మరి వాళ్ళు కూడా ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా
మరి అంబేద్కర్ యొక్క పేరుతోటి దళిత బంధుని మేము కొనసాగిస్తామని 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. మరి 12 లక్షలు కాకపోయినా మాకు ఇచ్చినటువంటి 10 లక్షలు మా అకౌంట్ లోకి చేర్చి మిగతా మా దళిత కుటుంబాలన్నిటికీ కూడా 12 లక్షల చొప్పున ప్రతి కుటుంబానికి అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది చూసుకుంటే మాత్రం తెలంగాణ ఏదైతే కాంగ్రెస్ సంబంధించి ప్రభుత్వం ఏర్పడి మరి కొంతకాలంలోనే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకమైతే కనిపిస్తుందని చెప్తుంది. ఇది కనబడుతుంది కేంద్ర ప్రభుత్వం మహేష్ అన్ని అటు దూరంగా